విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతున్నాడు. దశాబ్ద కాలంగా ఎంపీగా కొనసాగిన టీడీపీలో కండవ మార్చగానే నోటికి మాటలు వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి మీద పార్టీ మీద తీవ్ర పదజాలంతో ఏదో పెద్ద కుంభకోణాలు జరిగాయని చెప్పి దయ్యాలు వేదాలు ఒలిచినట్టుగా ఆయన మాటలు ఉంటున్నాయి. అసలు నాని ఆ మాటల్లో ఆంతర్యం ఏంటి? అసలు నాని ఎందుకు అలా మాట్లాడుతున్నారు? చిన్ని ఎందుకు అంత ఆయనకి ప్రతిగా కౌంటర్లు ఇస్తున్నారు? ఇదే అంశంపైన మనతో మాట్లాడటానికి సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హాయ్ సత్యమూర్తి గారు, అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. మరోవైపు చూసుకుంటే కేశినేని నాని కండవ మార్చగానే టీడీపీ మీద ఒంటికాలపై లేసు ఏదో జరిగిపోతుందని చెప్తున్నాడు. అసలు ఎందుకు పార్టీ మారగానే మనుషులు ఈ విధంగా, నాయకులు ఈ విధంగా మాట్లాడతారంటే ఏం చెప్తారు? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇప్పుడు మిగిలిన వాళ్ళ సంగతి ఎట్లా ఉన్నా కేశినేని నాని విషయం చూస్తే మనం మొదటి నుంచి కూడా ఏ రోజున కూడా అతను పార్టీ లైన్లో పనిచేయలేదు. పార్టీ పరంగా ఏ నిర్ణయాలు తీసుకోవాలి, లేదు పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయటం. అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే పార్టీ కేశినేని నానిని మోసింది కానీ కేశినేని నాని పార్టీని మోయలేదు. ఇది ఒక మాటలో మనం దాన్ని సూత్రీకరించవచ్చు. అంటే పార్టీకి కేశినేని నాని మొదటి నుంచి కూడా బర్డెన్ అయిపోయి ఉన్నాడు, భారంగా మారి ఉన్నాడు. కానీ ఏంటంటే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటి అంటే కేశినేని నాని చుట్టూతో ఉన్న లీడర్లను పిలిచి లేదు ఆయన కలుపుకొని వెళ్ళండి అని చెప్తాడు. అంతే తప్ప కేశినేని నానిని పిలిచి తిట్టడం కానీ మందలించడం కానీ ఇటువంటి పనులు ఆయన చేయడు, సహజంగా చేయడు, మామూలుగానే చేయడు. ఎందుకు అంటే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడు, ఒక సీనియర్ లీడర్గా మనం గుర్తిస్తున్నాం కాబట్టి ఈ మిగిలిన నాయకులందరూ ఆయన మాట వినాలి అని ఒక సూత్రం అయింది. అది మంచిగా చెడు అనేది పక్కన పెట్టండి. దాన్ని కేశినేని నాని ఏం అర్థం చేసుకున్నాడంటే అది చంద్రబాబు నాయుడు బలహీనత అని ఆయన అర్థం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు బలహీనుడు కాబట్టి నన్ను ఈ విధంగా ఒక పెద్దరికం ఇస్తున్నాడు అన్న ఒక్క దీంట్లోకి కేశినేని నాని వెళ్ళిపోయాడు, విచ్ ఈజ్ రాంగ్. చంద్రబాబు నాయుడు అంత స్ట్రాంగ్ లీడరు ఇంకొకడు ఉండడు. ఎందుకంటే ఆయన ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత బ్రహ్మరుద్రాది దేవతలు వచ్చి చెప్పినా కానీ వినడు. కానీ ఆయన చాలామందికి లాంగ్ రోప్ ఇస్తాడు కాబట్టి అందరూ ఏమనుకుంటారంటే ఆయన టఫ్ డెసిషన్ తీసుకోడేమో అనుకుంటారు. ఆయన టఫ్ డెసిషన్ తీసుకోవడానికి ఆయన వెనకాడు. కానీ లాంగ్ రోప్ ఇవ్వటం వల్ల ప్రతి రాజకీయ నాయకుడు కూడా అనుకుంటుంటాడు అనమాట, చంద్రబాబు నాయుడు మనకి లీనియన్స్ ఇస్తున్నాడు, చంద్రబాబు నాయుడు మనకి మనం అంటే భయపడుతున్నాడు అనుకుంటారు. అవును, యాక్చువల్గా ఇప్పుడు కేశినేని మాట్లాడటానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆయనకేదో భూములు ఉన్నాయి, ఆ భూములకి దగ్గరలో రాజధాని ఏర్పాటు చేయలేదు, అందుకే కేశినేని నాని అలా మాట్లాడుతున్నారని చెప్పి ఒక వర్గం కూడా చర్చించుకుంటుంది. ఇందులో నిజముందంటారు? ఇప్పుడు కేశినేని నాని ఎందుకు చేశాడు ఏంటి అనేది అందరికీ తెలుసు. మరీ ముఖ్యంగా విజయవాడ ప్రజలందరికీ తెలుసు కేశినేని నానికి తెలుగుదేశం పార్టీ ఎంత గౌరవం ఇచ్చింది, ఎంత ఇది చేసిందని. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కేశినేని నాని ఆ భూములు వ్యవహారాలు ఇవన్నీ మనం ఇప్పుడు చెప్తే ఏమవుతుంది అంటే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు, పార్టీ నుంచి మారిపోయాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు అన్న సెన్స్ వస్తుంది. ఆ తెలుగుదేశం వాళ్ళు చేసిన ఆరోపణలని మనం చెప్తున్నాం అన్న సెన్స్ వస్తుంది. అందుకని మనం ఆ వివరాల జోలికి వెళ్లకుండా కేశినేని నాని, ఇప్పుడు కేశినేని నాని కాదు, ఎవరు అడిగినా కానీ చంద్రబాబు నాయుడు అన్డ్యూ ఫేవర్ చేయడు. ఇదానికి ఏదో ఒక అడ్వాంటేజ్, సార్ నాకు అది అడ్వాంటేజ్ కలుగుతుంది సార్ మీరు నాకు చేయండి, నాకు 100 కోట్ల లాభం వస్తుంది అంటే చేయడు ఆయన. అది చంద్రబాబు నాయుడు బేసిక్గా
అదే వెళ్ళి సార్ మా ఊరికి రోడ్డు కావాలి, మాకు ఇది కావాలి, మేమేదో కాలేజీ పెట్టుకుంటున్నాం, దానికి బిల్డింగ్ కావాలి, ఆ బిల్డింగ్ ఫండ్ తక్కువ పడది, ఇటువంటి పనులు అడిగితే ఆయన చేస్తాడు. అంటే అది బేసిక్ డిఫరెన్స్ అది ఉందన్నమాట. అందుకని కేశినేని నానికి అది ఏదన్నా మనసులో ఉంటే ఉండొచ్చు, నాకు ఆ విషయం నాకు పెద్దగా ఐడియా లేదు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలో ఉండగా అటువంటి పనులు చేయడు. గతంలో రాజధాని ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసాం. విజయవాడ బేస్ చూసుకున్నా కానీ మనకి పట్టెసీమ నుంచి నీళ్ళు తీసుకొచ్చి సాగునీరు అందించారు ఆ విజయవాడ పార్లమెంట్ పరిధిలో. రోడ్స్ డెవలప్మెంట్ జరిగింది 2014 నుంచి 2019 స్పాన్స్లో. కానీ ఈ అభివృద్ధి ఆయనకి ఏం కనిపించట్లేదా? ఎందుకు ఆ విధంగా చేసిన కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధిని కూడా అబద్ధాలు ఆడుతున్నారు? అంటే ఇప్పుడు స్వార్థము, మనకి ఈ అంశాలు మనకు కావాలి, మనకి వ్యక్తిగతంగా మనకి లాభం చేయలేదు, లేదు మనకేదో పెద్దపీట వేయలేదు, లేదు మనకేదో ప్రామినెన్స్ ఇవ్వలేదు అని ఆలోచించే వాళ్ళకి ఇటువంటివన్నీ కనపడవు. ఇప్పుడు కృష్ణా డెల్టా కానీ కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి రకరకాల ప్రయత్నాలు చేశాడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నంతకాలం. ఇరిగేషన్కి టాప్ ప్రయారిటీ ఇవ్వటమే కాకుండా ఈ మొత్తం కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి రకరకాల ప్లాన్లు వేశాడు, అందులో దాదాపుగా సక్సెస్ అయ్యాడు. అటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా చూడరండి. ఇప్పుడు పార్టీలో మనకి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకి విషయం ఏంటంటే, అసలు విషయం ఏంటి అంటే, ఇది ఈ మొత్తం ఈ వ్యవహారాలన్నీ కాకుండా అసలు విషయం ఏంటి అంటే, కేశినేని నానికి టికెట్ ఇచ్చే అవకాశం లేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే కేశినేని వాళ్ళ బ్రదరు కేశినేని శివనాథ్కి టికెట్ ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ నిర్ణయం. ఏ టికెట్ అసెంబ్లీనా పార్లమెంటా ఈ డీటెయిల్స్లోకి మనం ఇప్పుడే వెళ్ళొద్దు, ఎందుకంటే తెలుగుదేశం కూడా అంత అడ్వాన్స్డ్ స్టేజ్కి రాలేదు. ఈయన డిమాండ్ ఏంటి అంటే కేశినేని శివనాథ్కి టికెట్ ఇవ్వద్దు అని. నాకు టికెట్ ఇవ్వాలి అని అడగటం వేరు, ఫలానా ఆయనకి టికెట్ ఇవ్వద్దు అంటాం వేరు. ఫలానా ఆయనకి టికెట్ ఇవ్వద్దు అని నువ్వేంటే చెప్తావు? అది నీకు లేదు, అది పార్టీ డెసిషన్. ఈయన మొదటి నుంచి కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చాలామంది అంకితభావంతో పనిచేస్తుంటారు. అందులో బోండం ఉమ ముఖ్య నాయకుడు. ఆయన మీద ఎలిగేషన్లు చేయటం, ఆయన అందరితో ఎవరితోటి మాట్లాడలేదు. నీతోటి అంటే నీ ఇంటికి వచ్చి చేతులు కట్టుకొని నిలబడాలంటే కుదరదు కదా. మీ ఇంటి నుంచి మా ఇంటికి ఎంత దూరం, మా ఇంటి నుంచి మీ ఇంటికి అంత దూరం ఉంటుంది. అంటే రెసిప్రొకేషన్. ఇప్పుడు నువ్వు మర్యాద నువ్వు ఇస్తే నేను ఇస్తా. సో ఇటువంటి పరిస్థితి అయినా సరే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం కేశినేని నానితో కలుపుకెళ్ళండి అనే చెప్పాడు ఆయన. ఎప్పుడైతే బలానా కేశినేని చిన్నాకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదు అని ఈయన కండిషన్లు పెడుతున్నాడు, పార్టీకి కండిషన్లు పెడితే ఎట్లా? సో ఈ పరిస్థితుల్లో కేశినేని నానికి అర్థమైంది, మనకి ఈసారి టికెట్టు ఏదో తెలుగుదేశం ఇవ్వకూడదని ఆలోచిస్తున్నది అనే విషయం స్పష్టంగా అర్థమైంది. దాంతో ఒక సేఫ్ ప్లేస్ చూసుకోవాలి, అంటే మళ్ళీ టికెట్ తెచ్చుకోవాలి కదా, ఏదో ఒక పార్టీ దగ్గర టికెట్ తెచ్చుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నాడు. ప్లాన్ చేసుకొని ఏం లేదు, వైసీపీలో టికెట్ కావాలి అంటే పెద్దగా శ్రమ పడక్కర్లా, చంద్రబాబుని తిడితే చాలు టికెట్ ఇచ్చేస్తారు. అదే ఫార్ములాని కేశినేని నాని ప్రయోగించాడు. దాంతో ఆయనకి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. సో ఆయనకి టికెట్ వచ్చింది. వైసీపీ కూడా వెతుకుతున్నది విజయవాడ పార్లమెంట్కి, వాళ్ళ క్యాండిడేట్ లేడు. వాళ్ళ క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు అసలు అధికారంలో 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీకి క్యాండిడేట్ లేడు అక్కడ. సో క్యాండిడేట్ కోసం వెతుకుతూ ఉన్నది. కేశినేని నాని దొరికాడు కాబట్టి కేశినేని నానికి టికెట్ ఇచ్చారు. అది మొత్తానికైతే మాత్రం కేశినేని నాని మాటల యొక్క ఆంతర్యం, ఆయన తిడుతున్న విషయాల్లో కనిపిస్తున్న పొలిటికల్ యాంగిల్ కూడా అదే విధంగా ఉంది. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.